మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేక ధ్యాన క్రమంలో ఇప్పుడు మనం ధ్యానించే మాట, మన ధ్యానాల్లో చిట్ట చివరి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది. ఈ రెండుని డబల్ చేస్తే 4, 3 డబల్ చేస్తే 23, 46. చూడండి, చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి ఆత్మను అప్పగించుచున్నాను అని చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. మీరు కూడా గొప్ప శబ్దంతోనే చెప్పారు. చాలా మంచి, చాలా సంతోషం. యేసుక్రీస్తు ఆత్మను అప్పగించే ముందు జరిగిన సంగతి, చెప్పిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. మనలో రెండు అనుభవాలు ఉన్నాయి ప్రతి శరీరం. ఒకటి శరీరం ఉంది, రెండవది ఆత్మ కూడా ఉన్నది, లేక ఆత్మ ఉన్నాడు. ఆత్మస్థితి ఉన్నది, శరీర స్థితి ఉన్నది. ఈ రెండు ఉన్నాయి. శరీర స్థితి మన కంటికి కనబడుతుంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఆత్మస్థితి కంటికి కనబడుతుంది. అది ఎలా చెప్పగలం అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు ద్వారా చెప్పాలి. మొన్న అనేది వెనుకగా మళ్ళా భూమి చేయను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ప్రసంగి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదురు వెళ్ళడం జరుగుతుంది. అంతలో ఏముంది? ఆత్మ ఉండడం జరుగుతుంది అనే లేఖనాల్లో మనం గమనించగలం. మనలో ఆత్మ ఉన్నాడు, ఆత్మ శక్తి ఉన్నది, ఆత్మస్థితి ఉన్నది. ఈ స్పృహ మనం కలిగి ఉండాలి. ఇది మన ప్రవర్తనలో కనపడుతుంది, మన ప్రవర్తనలో కనిపిస్తుంది. లేఖనాల్లో ఈ మాటలు మనం స్పష్టంగా ప్రసంగి గ్రంథంలో చూస్తాం. ప్రసంగి గ్రంథం దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయమైన లేఖనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 7వ మొన్న వల్లే మరలా భూమి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదురు మరలా పోను. శరీరము అనేది ఒక మన్ను, ఆత్మ అనే వ్యవస్థ మన్ను కాదు, మిన్ను. మన్ను మిన్ను ఏకమైతే మానవుడు అవుతాడు. అందుచేత నేల మట్టి నుండి నరు నిర్మించి మన్ను వారి నాసికారంధ్రములలో జీవనవాయువును ఊదగా 2:7 చూస్తాం. ఆది కాండంలో నరుడు జీవాత్మ మిన్ను. ఆత్మ దేవునిలో నుండి ఉత్పన్నమై మన లోనికి వచ్చిన ఒక వ్యవస్థ. ఈ ఆత్మకు కూడా బాధ ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి, గుర్తించడం ఉంది, తినడం ఉంది, చలించడం ఉంది, సంతోషించడం ఉంది. అందుచేతనే యేసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత
రొట్టె చేపలు ఉండగా ఏం చేశాడు? ఆయన కూడా తీసుకొని ఎప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత అది ఆత్మదేహం. ఆత్మదేహం 3 దినాల తర్వాత ఈ శరీరం ఉండదు కదా. ఆత్మదేహం అది కుళ్ళు పట్టకపోవచ్చు. ఆయన దేహం మరణించి లేచిన తర్వాత ఒక వ్యక్తి ఉండేది ఆత్మదేహం. పరదైసులోని జీవృక్ష ఫలము భుజింపనిత్తుము. శరీరం కాదు, ఆత్మదేహం తినడం జరుగుతుంది. ఆత్మ ఒక శక్తివంతమైన వ్యవస్థ, దేవుని వ్యవస్థ, గాడ్స్ పర్సనల్ ప్రాపర్టీ. గాడ్స్ పర్సనల్ ప్రాపర్టీ. 2 ప్రాపర్టీస్ ఉన్నాయి మనలో. ఒక ప్రాపర్టీ భూమి నుండి తీసింది, రెండో ప్రాపర్టీ దేవుని నుండి వచ్చింది. గాడ్స్ పర్సనల్ ప్రాపర్టీ, గాడ్స్ బిలాంగింగ్ ఈజ్ విత్ us. అంచేత అది మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది రక్షించబడాలి ఆత్మ వ్యవస్థ. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 8 వచనాలు. మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును అమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతున్నారు. ఆత్మ రక్షించబడాలి. శరీర సహకారంతో రక్షించబడాలి. శరీర సహకారంతో రక్షించబడాలి. ఆత్మ రక్షించబడడానికి శరీరం సహకరించాలి. లేకపోతే ఆత్మరక్షణ మనకు లభించదు. శరీరం సహకరించకపోతే ఆత్మను నష్టపోతాం. ఆత్మను అగ్నిగుండానికి సాగనంపుతాం. అగ్ని ఆరక పురుగు చావక యుగాలు మండే గుండము ఆరని మంటలు తీరని వేదన అనుభవిస్తారు. భూమి మీద ఆత్మరక్షణ పొందడానికి మనకు ఈ లోకానికి వచ్చి నాకు మరణించాడు. 7 మాటల్లో మనం ధ్యానం చేశాం. క్షమాపణ ఉంది, ధ్యానించాం. రక్షణ ఉంది, ధ్యానించాం. ఆదరణ ఉంది, ధ్యానించాం. నిరాదరణ ఉంది, ధ్యానించాం. మరణ వేదన ఉంది, ధ్యానించాం. ప్రకటన ఉంది, ధ్యానించాం. మనం లోకాన్ని విడిచే ముందుగా ఒక నిర్ధారణ చేసుకోవాలి. ఆత్మను మనం దేవునికి అప్పగించగలమా? అంటే ఇంటి రక్షించబడ్డామని నిర్ధారించుకున్నామా? చెప్పగలమా? దీన్ని మనం ఏం చెప్పాలంటే, ఆత్మను అప్పగించడం అంటే ఇది మీరు చెప్పాలి. మీ చేత చెప్పించి నేను ముగిస్తాను. ఈ 6 టైటిల్స్ నేను చెప్పాను. ఒకటి చెప్పండి, క్షమాపణ. 2 రక్షణ. 3 ఆదరణ. 4 నిరాదరణ. 5 మరణ వేదన. 6 ప్రకటన. 7 మీరు చెప్పలేకపోతే మళ్ళీ మొదలు పెడతాను. నేను కరుడు కట్టిన ప్రసంగి. కరుడు కట్టిన తీవ్రవాద. చెప్పండి. నకారంతో ముగించబడ్డారు. అది నిర్ధారణ. కొంచెం జరిగారు. కొంచెం 2 సీట్లు ముగ్గురు కూర్చోవడానికి ప్రయత్నం చేసినట్టుగా కొంచెం జరగండి అన్నట్టు జరిగట్టు, కానీ అది పూర్తిగా చెప్పండి. సమర్పణ. కొంచెం ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఇక ప్రభు లేడు కదా అని ఒక చిన్న కీ విడుదల చేశారు. ఇప్పుడు చెప్పండి, నిష్క్రమణ. వెరీ నిష్క్రమణ. చెప్పలేకపోతే వచ్చేవాడు మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. నిష్క్రమణ. ఎగ్జిట్ అంటామే అది నిష్క్రమణ. అంటే
ఎగ్జిట్. ఎగ్జిట్ అనమాట మనం ఎప్పుడు ఎక్కడ చూస్తున్నామండి చెప్పండి మీరు. మీరు మర్చిపోరు నాకు తెలుసు. ఎగ్జిట్ గేట్ దాటి వచ్చిన బాడీలు మామూలు బాడీలు కాదు. ఎగ్జిట్ అని ఎక్కువ ఎక్కడ చూసాం? సినిమాలు. బయటికి వెళ్ళేప్పుడు ప్రతి గేటు ప్రతి గుమ్మ దగ్గర ఎగ్జిట్ అని ఉంటుంది. మర్యాద బయటికి వెళ్ళేది నేను రెండు ఆట వేసుకోవాలి. నిష్క్రమణ ప్రభు ఎగ్జిట్ అయ్యాడు. లోకములో నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఆత్మను తండ్రికి అప్పగించి ఎలాగ అప్పగించాడంటే ఎలాగో పరలోకం తెచ్చాడో అలాగే చెక్కు చెదరకుండా కెప్ట్ ఇంటాక్ట్ అంటాం ఇంగ్లీష్ లో. కెప్ట్ ఇంటాక్ట్ ఆయన కూడా మన ఆత్మ కెప్ట్ ఇంటాక్ట్ గా ప్రభుత్వం అప్పగించగలిగితే అది గొప్ప అప్పగింత. రక్షణ పొందిన వారి అనుభవం. అందుచేత అందుకొరకు మనం ప్రయాసపడాలి. ఈ లోక సంబంధం మాలిన్యం మనకు అంటకుండా, లోక సంబంధమైన దుమ్ము తూలి మన మీద పడకుండా మనము అత్యంత జాగ్రత్త పడాలి. అందుకే సంఘం, అందుకే సహవాసం, అందుకే ఆరాధన, అందుకే రొట్టె విరుచుటైన అనుభవం, అందుకే సువార్త కూటాలు, అందుకే బైబిల్ స్టడీ, అందుకే పిల్లలకు కూడా సండే స్కూల్. ఎందుకని? ఆత్మను మనం చెప్పి చదవకుండా కాపాడుకుంటాం. టు బి క్లీన్ అండ్ మిస్టర్ క్లీన్ అండ్ మిస్ క్లీన్ గా ఉండడానికి. అందుచేత ఈ నిష్క్రమణ ఏ రోజుకైనా జరుగుతుంది. యేసుక్రీస్తుకు హింసాత్మకంగా జరిగింది. మనకు అనుకోకుండా జరగకుండా జరిగే అవకాశాలు. అందరూ జీవించిన ప్రతి ఒక్కరి వెనుక ఉన్న అనుభవం పెద్ద నిర్ణయం సంగతి కాదు. అభిషేకం అంతగా కానీ మాలిన్యం లేని ఆత్మగా మన ఆత్మను కాపాడుతున్నారు. దేవునికి ఊళ్ళో గీట అప్పగించినట్టుగా మన ఆత్మను అప్పగించగలిగిన మహిమ లేదు ప్రభుత్వం ప్రకారం. ఆ నిష్క్రమణ భూమి మీద మనం మూలుగుచున్నాం అంటాడు. ఈ దేహంలో మూలుగుచున్నాము అంటాడు. మూలుగుచున్నాము. ఏది కాదు? ఒకటి ఏది కాదు? మూలుగుచున్నాము. ఏది కాదు? మూలగలు తింటున్నారు. మూలుగుచున్నాము. బాధల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఒత్తిళ్లలో, రకరకాల శోధనలో మనం మూలుగుచున్నాం. మాలిన్యం పడకుండా, మన మీద పడకుండా ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా ఉండడమే, చదువుకుంటూ జాగ్రత్తగా ఉండడమే, ఇంట్లో ఉంటూ జాగ్రత్తగా ఉండడమే, సహవాసానికి అందుబాటులో, వాక్యానికి అందుబాటులో, సంఘానికి అందుబాటులో, సంఘ విశ్వాసాలకు అందుబాటులో, దేవునికి అందుబాటులో ఉండడానికి సంఘం మనకు సహాయం చేస్తుంది. అందుచేత మానవ అందరి నిష్క్రమణలు వేరు, విశ్వాస నిష్క్రమణ వేరు. పరిశుద్ధత గలవారమే ప్రభువును చూసినట్టుగా మనం సిద్ధపడాలి. అందుచేత ప్రభు ఆత్మను అప్పగించి ఆ లోకాల నుండి నిష్క్రమణ చేశారు. చెప్పండి. ఇప్పుడు మొదటి మాట ఏమిటి? నేను ఒకటి అంటాను, మీరు చెప్పాలి. ఒకటి, రెండు, కొన్ని నేను చెప్తాను, మీరు ఒకటి రెండు అంటారా? అది బాగుందండి. ఒకటి రెండు అంటా ఉంటారు. తెలివైన కదా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 7, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మంచిది. మీరు చాలా
ఆ జ్ఞాపకాన్ని అభినందిస్తున్నాను. 7 మాటల ద్వారా మనం 7 సార్లు హెచ్చరించబడ్డాం. ప్రభువైన దేవుడు పవిత్రమైన, పరిశుద్ధమైన, పటిష్టమైన జీవితాన్ని మనకిచ్చి ఈ ధ్యానాల ద్వారా మరింత బలంగా, పవిత్రంగా ప్రభుత్వం జీవించడానికి తన సహాయం మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా ప్రకటన ఉన్నాయా? చెప్పుకోండి. ప్రకటనలు ఉన్నాయా? సరే. ఒక ప్రకటన ఉంది, గమనించండి. సభ ముగించు. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. 7 మాటలు దాదాపు 3 గంటల దగ్గర వస్తుండగా మేము చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇందులో ఇండియన్ స్టడీ కొంత చేయడానికి ఈ ధ్యానాల వల్ల మేము ఆత్మీయ మీరు మీరు మార్చిన అవకాశం ఆలోచించిన బిడ్డలు జీవించండి. అలా జీవించడానికి సహాయం కోరుతూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని దయ అందరితో సదా అలా ఉండును గాక. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు.